అంతర్ముఖం ఎపిసోడ్ 29 శీర్షిక ఇంద్రియ వ్యామోహం వల్ల వచ్చే సమస్యలు. ఉపశీర్షిక తాత్కాలిక ఆనందం శాశ్వత బాధగా మారుతుందా. మనిషి సుఖాన్ని కోరుకుంటాడు, అది సహజం. కాని ఆ సుఖం కోసం మనం చేసే ఎంపికలు మన జీవితాన్ని నిర్మిస్తాయి లేక నాశనం చేస్తాయి. ఇంద్రియాల వల్ల వచ్చే ఆనందం చాలా తాత్కాలికం, కాని దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. సమస్యల ప్రారంభం. మొదట మనం సుఖాన్ని అనుభవిస్తాం. అది మనకు ఆనందాన్నిస్తుంది, కాని ధీరేగా అది మనస్సును బలహీనపరుస్తుంది. మనస్సు ఇంకా ఎక్కువ కోరుతుంది. ఇదొక అంతులేని చక్రం. సుఖం, కోరిక, అసంతృప్తి, మళ్ళీ సుఖం. మానసిక సమస్యలు ఇంద్రియ వ్యామోహం వల్ల మొదట ప్రభావితమయ్యేది మనసు. ఆందోళన, యాంగ్జైటీ, ఒత్తిడి, స్ట్రెస్, అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్, పోలికలు, కంపారిజన్. మనం ఇతరుల జీవితాన్ని చూసి మన జీవితాన్ని తక్కువగా భావిస్తాం. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. భావోద్వేగ సమస్యలు. మనస్సు బలహీనమైతే భావోద్వేగాలు కూడా అస్థిరంగా మారతాయి. కోపం, అసూయ, భయం, బాధ. చిన్న విషయానికి కూడా మనస్సు ఎక్కువగా స్పందిస్తుంది. మనం మన భావోద్వేగాలను నియంత్రించలేము. కథ. సాయి అనే ఒక యువకుడు. అతను చాలా ఆశయాలతో ఉన్నవాడు, కాని అతను తన ఇంద్రియాలను నియంత్రించలేకపోయాడు. ఎక్కువగా సోషల్ మీడియా, అప్రయోజకమైన వినోదం, తాత్కాలిక ఆనందం కోసం పరుగులు. మొదట అతనికది సంతోషంగా అనిపించింది, కాని కొన్ని నెలల తరువాత అతని మనసు మారిపోయింది. ఎప్పుడూ ఆందోళన, అసంతృప్తి, ఇతరులతో పోలిక. ఒకరోజు అతను ఒంటరిగా కూర్చుని అనుకున్నాడు, నాకన్నీ ఉన్నాయి, కాని నాకు శాంతి లేదు. అదే నిజమైన సమస్య. జీవితంపై ప్రభావం. ఇంద్రియ వ్యామోహం వల్ల మన జీవితంలోని ముఖ్యమైన విషయాలు దూరమవుతాయి. లక్ష్యాలు, కుటుంబం, ఆరోగ్యం, శాంతి. మనం తాత్కాలిక ఆనందం కోసం శాశ్వత ఆనందాన్ని కోల్పోతాం. పరిష్కారం వైపు. కాని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. మొదటి అడుగు అవగాహన. నేను తప్పుదారిలో వెళ్తున్నాను అని గుర్తించడం. తర్వాత మనసును గమనించడం, ఇంద్రియాలను నియంత్రించడం, ధ్యానం చేయడం. చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి. ముగింపు సందేశం. తాత్కాలిక సుఖం కోసం పరుగులు శాశ్వత బాధకు దారితీస్తాయి, కాని అవగాహనతో చేసిన ఎంపికలు శాశ్వత ఆనందాన్నిస్తాయి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.